అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వం యొక్క అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్విరామం చేయటం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసిపోయినా మనం కట్టే ట్యాక్సులతో అసలు వడ్డీ కడుతూ బట్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలి, అటు సంక్షేమం, పేదలు నిరుపేదలకు సంక్షేమం ఇవ్వాలి, ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో పెన్షన్స్ 3,000 నుంచి 4,000 పెంచడం, వికలాంగులకు 6,000 చేయటం, కిడ్నీ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 చేయటం, బెడ్ మీద ఉండి అటెండ్ సపోర్ట్ కావాల్సిన 15,000 చేయటం. అంతేకాని మొదటి 3 నెలలకు అరీర్స్ ఇస్తానని మొదటి 3 నెలలు 7,000 ఇచ్చారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు. అదేవిధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానని అన్నమాట ప్రకారం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటుంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు మాట ఇచ్చారు. మాట ప్రకారం మొన్న 10,000 కోట్ల రూపాయలు 67 లక్షల మంది విద్యార్థుల అకౌంట్లు వేశారు. అయితే మున్సిపల్ శాఖ తీసుకుంటే గత ప్రభుత్వం అనేకమైన అవకతవకలు చేసింది. ఇందులో లెగసీ మీరే పక్కన చూస్తున్నారు, కొండలు, డంప్ యార్డ్ కొండలు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా కొండలు మిగిలిచ్చేసిపోయారు. 10,000 కోట్ల అప్పు చేయటమే కాదు, చెత్త కూడా వదిలేసిపోయారు. చెత్త పన్నేశారు కానీ చెత్త తీలా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం, మాట తప్పకుండా తీసేయటం జరిగింది. అయితే ఈ లెగసీలని చూస్తే 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. 85 లక్షల టన్నులు. 10 లక్షల కోట్ల అప్పుతోటే 85 లక్షలు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మచిలీపట్నంలో అక్టోబర్ 2వ తేదీ నేను అక్కడ ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు. ఇట్టే చెప్పాడు, నేను మంత్రి నారాయణ గారికి చెప్తున్నాను, వచ్చే అక్టోబర్ 2వ తేదీ అంటే రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు. డయాస్ మీద నుంచి ఆదేశించారు. దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము, వాళ్ళందరికీ ఇచ్చాం. రోజుకి 46,000 టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు. ప్రతిరోజు 46,000 టన్నులు. 85 లక్షల టన్నుల్లో 85 లక్షల్లో 50 లక్షలు పూర్తి చేసాం. మరొక 35 లక్షలు చేయాలి. అవి కూడా వచ్చే అక్టోబర్ 2కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. మీకు ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ 1,65,000 టన్నులు మిగిలిపోయింది. అది గ్రౌండ్ లెవెల్ పైన, మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కింద కూడా కొంత ఉంటుంది. దాన్ని రోజు మొన్నటి వరకు మొదలుపెట్టి యాక్చువల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 6,000 కెపాసిటీ. ఏంటంటే పర్ డే వాళ్ళ కెపాసిటీ 6,000. ఈచ్ మిషన్ వచ్చి 2,000. ఒక్కొక్క షిఫ్ట్లో 1000 టన్నులు చేస్తుంది. 2 షిఫ్ట్లలో 2,000. రోజుకి 6,000 లెక్కన చేస్తున్నారు. వీళ్ళు కూడా అక్టోబర్ 2వ తేదీ లోపల ఇది పూర్తి చేస్తారు. ఇది చక్కటి, ఇది వచ్చే 12 ఎకరాల 12.36 ఏకర్స్. ఇక్కడే యాక్చువల్గా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, తర్వాత కమిషనర్ గారు ఉన్నారు. ఇది అయిన తర్వాత దీన్ని ఒక మంచి ప్రాజెక్టు, అంటే మంచి ఒక పార్కు లేకంటే అటువంటి చేసేదానికి కూడా యాక్చువల్గా దీన్ని శాంక్షన్ చేస్తామని అనంతపురం ప్రజలకు తెలియజేస్తాను. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో టోటల్ అనంతపురం జిల్లా 7 కాన్స్టిట్యున్సీస్కి 736 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి టెండర్లు కూడా కొన్ని పిలిచేసాం. బ్యాలెన్స్ టెండర్లు కూడా పిలవాలా. 300-500 కోట్లకి ఈ యొక్క 736లో టెండర్లు పిలిచేసాము. బ్యాలెన్స్ కూడా ఈ నెలాఖరు టెండర్ పిలుస్తుంది. నేను అధికారులని, శాసనసభ్యులను ఒకటే కోరుతున్నాను, మీరు ఇది ఫాలోఅప్ చేసుకోండి. ఫాలోఅప్ చేసుకుంటే రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఉండే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. ఆ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, అర్బన్ అథారిటీస్ వాళ్ళు కానీ చేస్తున్నారు. ఈ విధంగాను ఒక్కటే నేను చెప్పేది, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది, అప్పులు చేసేసిపోయింది. మనం కట్టే ట్యాక్సులన్నీ దానికి పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న అపార అనుమతితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అటు సంక్షేమాలు, ఇంకో పక్క అభివృద్ధి, 2 చేస్తున్నారు.
అందరూ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో 100% ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇట్లా గత ప్రభుత్వం చాలా ప్రాజెక్టులు ఆపేసింది. ఆ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు కేంద్ర సపోర్ట్ చేస్తాం. మీరేదైతే మార్కెట్ చెప్పారో అది శాసనసభ్యులతోనూ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడించాలో దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత టైం పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ముందే 10 లక్షల కోట్లు కట్టడానికే ప్రజలు కట్టే డబ్బులు సరిపోట్లా. అయినప్పటికీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం 1 by 1. డ్రైనేజీలు ఇందాక యాక్చువల్గా శాసనసభ్యులు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దానికి కొంత టైం పడుతుంది, కొంత నిదానంగా చేస్తాం. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు. దానికంటే ముఖ్యంగా ఈ లెగసీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు. మున్సిపాలిటీ అంటే ప్రజలు వస్తు కోరుకునేది చక్కగా తాగటానికి వాటర్. రెండోది ప్రతిరోజు సాలిడ్ వేస్ట్ ఇంట్లో నుంచి వచ్చే చెత్తను తరలించమంటారు. మూడోది లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్ నుంచి వచ్చే రోజు వాటర్ ఫ్రీగా వెళ్ళిపోవాలి. వర్షాకాలం వాటర్ ఫ్రీగా పోయే డ్రైన్స్, తర్వాత లైట్స్, తర్వాత రోడ్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, తర్వాత మీరు చెప్పినట్టు కూరగాయల మార్కెట్లు, స్కూల్స్, హాస్పిటల్స్ ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ 1 by 1 చేస్తున్నాం. మీరు ఏదైతే చెప్పారో మార్కెట్ ఖచ్చితంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్లో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎన్నో రిఫార్మ్స్ చేసింది. 4 days బ్యాక్ కూడా ఒక జియో ఇచ్చాం. ఎందుకంటే రియల్గా గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది, జియోలో ఏముండే ఎన్ని స్టడీ చేసి అనేక రాష్ట్రాలకి అధికారులు పంపించాను. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపి స్టడీ చేసి నామ్స్ అన్నింటి చాలా లెవెల్లో చేసాం. అందువల్ల టౌన్ ప్లానింగ్ ఈరోజైతే సెల్ఫ్ సర్టిఫికేట్ మీరు యాక్చువల్గా ఎవరైతే లేఅవుట్స్ మీకు బిల్డింగ్స్ డిజైన్ చేస్తారో లైసెన్స్ సర్వేస్ ఆన్లైన్లో పెడితే ఆటోమేటిక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. దాంతో ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో ప్రభుత్వ భూముల్ని అనఫిషియల్గా ఆక్రమించుకుంటే ఊరుకునేది లేదు. ప్రభుత్వ భూముల్ని ఎవరికైతే పేదలకు ఇవ్వాలో వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం. నేనే 2014-19లో 7 లక్షల హౌసెస్ని టిట్కో వస్తే ఇచ్చాను పేదలు, నిరుపేదలకి. 5,000 గ్రౌండ్ అయినాయి. గత ప్రభుత్వం అందులో 2,61,000 కుదిచ్చేసింది. కుదిస్తే పర్వాలా కంప్లీట్ చేయలే. వాళ్ళ మీద లోన్ రైజ్ చేసి వాళ్ళకి ఇల్లు కూడా కట్టలా. బ్యాంకులు వాళ్ళకి ఈఎంఐలు పంపిస్తున్నారు. 140 కోట్లు ఎన్పీ అయిపోతే వాళ్ళు లబోదిబో కట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్లు కట్టింది. ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది. వాటిలన్నిటి కరెక్షన్ చేస్తూ పోతున్నాం. ఆ టిట్కో హౌసెస్ కూడా డిసెంబర్ 2 కల్లా 430, 365 పూర్తి చేస్తాం. తర్వాత 300 కూడా కంప్లీట్ చేస్తాం. ఈ నేపథ్యంలో నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వ భూములు ఏదన్నా ఉంటే పేదల నిరుపేదలకు ఇవ్వాల్సింటే ఖచ్చితంగా కలెక్టర్ గారు యాక్చువల్గా ఆ యొక్క ఏదైతే ఆదేశించిన ప్రభుత్వం దాని ప్రకారం చేస్తారు. అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసుకొని పబ్లిక్ యొక్క రోడ్స్ కానీ వాటికి కానీ ఇబ్బంది ఉంటే దాని మీద చర్యలు తీసుకుంటారు. ఆల్రెడీ కంబైన్డ్ ఇన్స్పెక్షన్ చేశారంట. దాని మీద త్వరలో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్స్ అనేవి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నది. నేను అమరావతి క్యాపిటల్ సిటీకి అనేక దేశ విదేశాలు తిరిగా. సింగపూర్ చిన్న సిటీ, మన విశాఖపట్నం అంతా. విశాఖపట్నం 650 చదరపు కిలోమీటర్లు అయితే మున్సిపల్ కార్పొరేషను, సింగపూర్ కంట్రీ 750 అంతే. వాళ్ళకి 4 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. అట్టే టోక్యో 50 డివిజన్స్ అయితే 47 ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత 2014-19లోనే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అంటే ఏ రోజు వచ్చే చెత్త ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఇంకెక్కడ డంప్ యార్డ్స్ ఉండవు. ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్స్ ఉండకూడదని 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 10 శాంక్షన్ చేసి స్టార్ట్ చేస్తే విశాఖపట్నం పూర్తయింది, గుంటూరు పూర్తయింది. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో వచ్చే రోజు 1,400 టన్నులు ఏ రోజుకి ఆ రోజు తీసిపోయి దాంట్లో వేసేస్తున్నారు, బర్న్ అయిపోతుంది. ఎక్కడ డంప్ యార్డ్స్ లేవు. ఈరోజు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఆ 3 మున్సిపాలిటీలు వచ్చేది ఏ రోజుకి ఆ రోజు అక్కడ 1,600 టన్నులు బర్న్ అయిపోతుంది. అయితే ఈ ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సారించాం. ఆల్రెడీ కాకినాడ, రాజమండ్రి మధ్య ఒకటి, నెల్లూరులో ఒకటి యాక్చువల్గా టెండర్ అయిపోయి చేసాము. మీ యొక్క అనంతపురము, కడప, కర్నూలు ఈ 3 కలిసి 2 క్లస్టర్లు చేసి 2 టెండర్లు పిలిచినాం. టెండర్లు తొందరలో ఓపెన్ చేయబోతున్నాం.
అదేవిధంగా మరొకటి విజయవాడ, అంటే గుంటూరులో పెట్టింది ఎక్సెస్ అయిపోయింది, కెపాసిటీ దాటిపోయింది. విజయవాడలో ఒకటి, తిరుపతిలో ఒకటి పెడుతున్నాం. ఈ విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తున్నాయి. మీ అనంతపురంలో కూడా వచ్చేది, అయితే ఇది 2 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేది 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ డంప్ యార్డ్స్ ఉండవు, ఓన్లీ ట్రాన్సిట్ పాయింట్ ఉంటుంది. అంటే ఆ రోజు వచ్చే చెత్తని చిన్న చిన్న బండ్లో తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు, పెద్ద బండ్లలో తీసుకుపోయి ఆ డంప్ యార్డ్ దాంట్లో వేసేస్తారు, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఆ విధంగా యాక్చువల్గా హై టెక్నాలజీ ఉపయోగించేస్తున్నాం. ఆల్రెడీ టెండర్లు పిలిచేశారు. ఇది కడప, అనంతపురం, కర్నూలుకి 2 ప్లాంట్లు పెడుతున్నాం. ఎక్కడ ప్లాంట్ పెడతారో ఆ ప్లాంట్కు చుట్టూ ఉండే 120 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీసు, గ్రామ పంచాయతీల్లో ఉండేదంతా తీసుకుని దాంట్లో వేస్తారు. ఈరోజు విశాఖపట్నంలో అట్నే చేస్తున్నాం, గుంటూరులో అలా చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా వరియవద్దు, నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి ఏం చేయాలో చేస్తామని సవినయంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.